పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలిలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తత చాటేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఈ కవాతు జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే సుబ్బాని ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ధన్యవాద్ సిఐఎస్ చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారు అయినటువంటి శ్రీమతి డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వి భీమారావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ గారు పర్యవేక్షణలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ అనేది ఈరోజు ఆచంట కాన్స్టిట్యున్సీ పెనుగొండ మండలం వడలి గ్రామంలో చేయడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారు వారి ఆదేశాల మేరకు ఇది చేయడం జరిగింది. దీంట్లో ప్రజలలో ముఖ్యంగా వాళ్ళకి ఒక ధైర్యం కల్పించాలి, వాళ్ళ యొక్క ఓటుని అభ్యంతరం లేకుండా నిర్భ్యంతరంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన వడలి విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేసి దాని తదనంతరం ఎవరైతే ఎస్వికేపీ కాలేజ్ కొత్తగా కాలేజీ సంబంధించి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారు అయినటువంటి శ్రీమతి డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వి భీమారావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ గారు పర్యవేక్షణలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ అనేది ఈరోజు ఆచంట కాన్స్టిట్యున్సీ పెనుగొండ మండలం వడలి గ్రామంలో చేయడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారు వారి ఆదేశాల మేరకు ఇది చేయడం జరిగింది. దీంట్లో ప్రజలలో ముఖ్యంగా వాళ్ళకి ఒక ధైర్యం కల్పించాలి, వాళ్ళ యొక్క ఓటుని అభ్యంతరం లేకుండా నిర్భ్యంతరంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన వడలి విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేసి దాని తదనంతరం ఎవరైతే ఎస్వికేపీ కాలేజ్ కొత్తగా కాలేజీ సంబంధించి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి మా హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ఏర్పాటైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. 104 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్కు కాలుష్య నియంత్రణ మండలి 25 కోట్లు వెచ్చించింది. అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూ ఉండగా కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వం ఇలా పరిశ్రమలతో, కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేయలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు.